క్రియాటిన్ పెరిగిపోయింది, నా కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని వింటూ ఉంటారు. నా పేరు డాక్టర్ జి శరత్ బాబు, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అట్ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ సైను హాస్పిటల్. ఈరోజు మనం బ్లడ్ యూరియా అంటే ఏంటి, క్రియాటిన్ ఏంటి అనేది తెలుసుకుందాం. చాలాసార్లు మీకు తెలిసే ఉంటుంది, నాకు క్రియాటిన్ పెరిగిపోయింది, నా కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని వింటూ ఉంటారు. సో బ్లడ్ యూరియా అనేది యాక్చువల్గా మనకి ప్రోటీన్ కెటబాలిజంలో వస్తుంది, అది లివర్ నుంచి తయారవుతుంది. అలాగే క్రియాటిన్ అనేది మజిల్ బ్రేక్ డౌన్లో వచ్చే వేస్ట్ ప్రొడక్ట్. ఈ రెండు కూడా మనకి కిడ్నీ నార్మల్గా పనిచేసినప్పుడు, నార్మల్గా ఫిల్టర్ చేసినప్పుడు యూరిన్ నుంచి ఎక్స్క్రీట్ అయిపోయి నార్మల్ మోతాదులో ఉంటాయి బ్లడ్లో. ఎప్పుడైతే క్రియాటిన్ యూరియా పెరుగుతుందో దాని అర్థం ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చినట్టు. అలాంటి సందర్భాల్లో మనం ఆ కిడ్నీ డాక్టర్ని కలిసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో నార్మల్ క్రియాటిన్ ఎంత ఉండాలి, అదే మేల్స్లో అయితే 0.7 to 1.3 ఉండాలి, ఫీమేల్స్లో అయితే 0.6 to 1.2. సో ఈ మోతాదును దాటినప్పుడు కిడ్నీ డాక్టర్ని సంప్రదించి దానికి కారణం, దానికి ట్రీట్మెంట్ తీసుకోవటం ముఖ్యం.